ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ఏపీ సర్కార్ కసరత్తు. విధి విధానాలపై ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష. తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు. 19 అంశాలపై చర్చకు ప్రభుత్వం నిర్ణయం. బీఆర్ఎస్ కమిషన్ల కక్కుర్తే కాళేశ్వరాన్ని ముంచింది. కేటీఆర్ చెప్పే అబద్ధాలు జనం నమ్మబోరన్న ఉత్తమ్. 10 ఏళ్లలో నేను సీఎం అవుతాను, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరం. హైదరాబాద్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ అరెస్టు. కీలక పత్రాలను సీజ్ చేసిన పోలీసులు. వాణిజ్య పన్నుల శాఖలో భారీ స్కామ్. ఇన్పుట్ సబ్సిడీ కోసం అవకతవకలు. 1000 కోట్ల నష్టంపై సిసిఎస్లో కేసు నమోదు. మచిలీపట్నం జాలర్ల వలకు టన్నుల సొరచేప. భారీ ధరకు కొనుగోలు చేసిన చెన్నై వ్యాపారులు. ఇవాళ లోక్సభలో బడ్జెట్పై రాహుల్ గాంధీ ప్రసంగం. కేటాయింపులపై కేంద్రాన్ని నిలదీయనున్న విపక్ష నేత. కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపారు అంటూ ఇప్పటికే విమర్శలు. త్వరలో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ. గాంధీ జయంతి నాడు ప్రకటిస్తానన్న ఎన్నికల వ్యూహకర్త. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ. ముగ్గురు విద్యార్థుల మృతిపై ఢిల్లీలో నిరసనలు. కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ సహా 3 అరెస్ట్. బేస్మెంట్లో నడుస్తున్న 13 ఇన్స్టిట్యూట్లు బంద్.